నమస్తే వెల్కమ్ టు 16 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తాం ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదువు ఆపకూడదన్న మంత్రి సీతక్క కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుంది బడ్జెట్పై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సెటైర్లు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతుంది కనీస విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారన్న గాదర్ కిషోర్ ఆదివాసీలు వ్యాపారాల్లో రాణించేందుకు బ్యాంకులు సహకరించడం లేదు బ్యాంకు రుణాల్లో వర్గీకరణ అవసరమన్న కేంద్ర మంత్రి చింతమనేని ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని కష్టాలను తట్టుకుని ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తామని ఆర్థిక ఇబ్బందులతో ఎవరు మధ్యలో చదువు ఆపకూడదని కోరారు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తున్న మలబార్ ఫౌండేషన్ ను మంత్రి అభినందించారు చదువుతో పాటు విద్యార్థులకు సంస్కారం గౌరవ మర్యాదలు అవసరమని ఉన్నత స్థానాలకు చేరుకున్న తోటి వారిని గౌరవించడం మర్చిపోవద్దన్నారు మంత్రి సీతక్క వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి ఈ అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చే దాంట్లో నేను చాలాసార్లు చెప్పిన నేను కూడా కరోనా టైంలో గో హంగర్ గో అని చెప్పిన అందరూ కూడా అప్పుడు ఏమి దొరకక పని దొరకక ఆకలితో ఇబ్బంది పడుతుంటే రండి మనం అందరం ఈ ఆకలిని అంతం చేద్దాం అందుకనే గో హంగర్ గో అని ఇప్పుడు హంగర్ ఫ్రీ వాళ్ళు చూసినాక నాకు అనిపిస్తుంది అరే వీళ్ళు ఎంత అంటే శ్రద్ధతో ఈ పని చేస్తున్నారు అని కాబట్టి మనం ఇక్కడ చదువుకోవడానికి ఎవరైతే ముందుకెళ్ళడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందో ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క కృషిని మల్బార్ వారి కృషిని అభినందిస్తూ మరి ఈరోజు ఈ చెక్కులు తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఇది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా కాదు అదొక సపోర్ట్ ఒక ఎంకరేజ్మెంట్ ఒక మనలో ఉండేటువంటి ఆ టాలెంట్ను మనం ఎఫర్ట్స్ పెట్టి బయటికి తీసుకున్న దానికి కూడా గుర్తింపుగా కూడా అనుకోవచ్చు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరి జీవితాల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ అవర్ సొసైటీ అనేది మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్స్ నెల్సన్ మండేలా గారి ద్వారా నేను విన్నా సో మనకి ఇంట్లో ఏమున్నా లేకున్నా మనకు ఎడ్యుకేషన్ అనేది ఉంటే మన కుటుంబాన్ని మారుస్తాం మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మార్చగలుగుతాం కాబట్టి అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ దాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు నన్ను ఈ మధ్యకాలంలో ఒక విద్యాదాన్ ఫౌండేషన్ వారు కూడా పిలవడం జరిగింది నేను కూడా వాళ్ళకి అదే చెప్పిన నా లైఫ్లో నేను 10th ఆగిపోయిన స్టడీ మళ్ళీ ఆఫ్టర్ 9-10 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసి ఎల్ఎల్బి ఎంఏ ఎమ్మెల్యేగా మళ్ళీ పిహెచ్డి రీసెంట్లీ ఎల్ఎల్ఎం ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఐ కంప్లీటెడ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు కార్పొరేట్ శక్తులకు బీజేపీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు బడ్జెట్ ను ప్రచార అస్త్రంగా మార్చుకోవడం సిగ్గుచేటు అన్నారు సంక్షేమ రాజ్యాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు లక్షల కోట్ల ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు 2025 అతిపెద్ద ఆర్థిక మాంద్య సంవత్సరంగా సోషల్ సైంటిస్టులు చెప్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు అద్దంకి దయాకర్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనం చూస్తే స్పష్టంగా ఒకటి అర్థమవుతున్నది భారతదేశం సంక్షేమ రాజ్యం దాన్ని పన్నుల రాజ్యంగా మార్చింది వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్గా మార్చి ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే నవ్వు వస్తుంది ఆదాయ పన్ను కట్టే ఒక 2 కోట్ల 3 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పన్ను మినాయింపుతో గొప్ప మార్పు ఈ దేశంలో చేస్తున్నామనే చర్చ తెర మీదకి తీసుకురావడం అనేది సిగ్గుచేటు. ఒకవైపు
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటూనే కనీసం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అగ్రికల్చర్కు మేము పెద్దపీట వేస్తున్నాం అంటూనే ఇలా హోంశాఖ కేటాయించే నిధుల కంటే కూడా దాంట్లో సగం కూడా లేకపోవడం వ్యవసాయానికి వాళ్ళు ఎంత పెద్దపీట వేస్తారో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు లక్షల కోట్ల ఆదాయం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 145 కోట్ల వ్యక్తులు అందరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒకటి అంటే మీరు పాపడు కొన్నా, పాలు కొన్నా, పెరుగు కొన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సింది. అందరిని ట్యాక్స్ జోన్లోకి తెచ్చి లక్షల కోట్ల రూపాయల సహజ వనరులను లేదంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంపదను అంటే ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇలా కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మసిబూసి మారేడికాయలు చేసి ఇలా మేము దేశానికి 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెస్తున్నాం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. సగటు వ్యక్తి యొక్క తలసరి ఆదాయం తగ్గుతున్నది, కొనుగోలు శక్తి తగ్గుతున్నది. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలతో కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో నిరంతరం ఎరతిరిపి లేకుండా పెరుగుతున్న వాటికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం డాంబికాలకు పోయి మొత్తం పూర్తిగా ఈ దేశమే మారిపోతుందని చెప్పి ఇది 2025 అంటే ప్రపంచ ఆర్థిక మాంద్య సంవత్సరంగా ఇలా సోషల్ సైంటిస్టులే కాదు ఎకనామిక్ సైంటిస్టులు అందరూ చెప్తున్న ఈ క్రమంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వాళ్ళ దగ్గర ఆలోచనలు లేవు. కాబట్టి ఇలా ప్రజలే పెట్టుబడిగా ప్రజల పన్నులే పెట్టుబడిగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్న బీజేపీకి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిది తప్పితే ఈ బడ్జెట్ను కూడా ఒక ప్రచారాస్త్రంగా మార్చుకోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తప్పించుకొని తిరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఓయూ వేదికగా మాట్లాడిసిన మేధావులంతా మూగపోయారన్నారు. ఓయూ అధికారుల వయోపరిమితి 60 నుండి 65కు పెంచి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. కనీసం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల పాలిట శాపమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా ఓయూ 11 అదేవిధంగా అడిపెట్ సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నాతో పాటు గెల్లు శ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడేసినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగపోతా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకోవడం వీసని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవరు మాట్లాడేటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. మేధావులు ఎవరైతే మేము మేధావులు అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారో ఈ రోజు వాళ్ళ గొంతులు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు బీజేపీ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం అనేటువంటివి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ 60 నుంచి 65కు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం. బ్యాంకు రుణాల్లో వర్గీకరణ అవసరమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెప్పారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎస్సీ వర్గీకరణ కాకుండా దళితులు, బీసీలు, ఆదివాసీలు వ్యాపారాల్లో రాణించేందుకు బ్యాంకులు సహకరించడం లేదన్నారు. అగ్రకులాలకు చెందిన వారికి రుణాలు ఇస్తున్నారని, వారు చెల్లించకపోయినా మాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ, సామాజిక న్యాయం జరగాలని ఆయన కోరారు. ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనం భారతదేశంలో 5,000 సంవత్సరాలు ఉండేది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు గుంటూరు కూడా వచ్చాడు.
ఆయన వచ్చినప్పుడు రెండు విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూకి ఆయన చెప్పాడు అంటరానితనం తీసేయాలి, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రావాలి అని చెప్తూ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్ చేయమని చెప్పడం జరిగింది. 29 సంవత్సరాలకి నేను ఎంపీని అయ్యాను. ఆ అమ్మ సవితా అంబేద్కర్ గారు ఒకరోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అంబేద్కర్ గారు కోపం వచ్చింది. రాజీనామాని నెహ్రూ గారి దగ్గరకు పంపించాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. భార్యనే జాబ్ ఇచ్చి పంపిస్తే తీన్మూర్తి భవన్ కి జవహర్లాల్ నెహ్రూ గారు లేచి నిలబడి అంబేద్కర్ భార్య దగ్గర నుంచి చేతుల్లో తీసుకొని చదివి ఆ రాజీనామా పత్రాన్ని చించేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో 2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ దోచుకోవడానికి ఉపయోగించిందని ఆరోపించారు. జగన్ పాలన నచ్చక 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పాతాళానికి తొక్కేశారని, వైసీపీ పాలన వలన ఏపీ అభివృద్ధి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సుమారు 7 మాసాలు కావస్తుంది. ఈ 7 మాసాల్లో బహుశా అంటే నాకు తెలిసి ఏ గవర్నమెంట్ కూడా ఇంత ఫాస్ట్గా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇన్ని కోట్లు తెచ్చే పరిస్థితి అక్కడ కూడా మనం చూడలే. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 7 నెలల లోపల సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవడం అంటే మాటలు కాదు. అటువంటిది సాధ్యం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ పెద్దలకు, అట్లాగే లోకేష్ గారికి, ఇతర పెద్దలకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉన్నారో జగనన్నకో మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా మేమే మాట్లాడేశాం, ఇవన్నీ మేము తేవాల్సింది తేలేకపోయాం. దీనికి సామెత చెప్తారు పెద్దలు, మీరు వినే ఉంటారు. జనరల్గా అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ ఒక ఆవిడ ప్రసవం పడుతుంటే చాలా ప్రసవ వేదన మీకు తెలుసు కదా, చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. లేబర్ రూమ్లో చాలా కష్టమైనప్పుడు ఓ పక్క ఆమె చెప్తుందంట. ఆమె ఎవరో మరి మీకు తెలిసే ఉంటుంది. ఆవిడకి బండ భాషలో చెప్పాలంటే ఆవిడ గొడ్రాలు. నేనైతే బ్రహ్మాండంగా 2 నిమిషాల్లో కనేదిన అన్నదట. ఇలా ఉంది మా జగన్ గారి మిత్రులు, కోడిగుడ్డు మంత్రులు వీళ్ళందరూ చేసే వ్యాఖ్యలు. నేనేమంటానంటే నీకు 5 సంవత్సరాలు ప్రజలు బ్రహ్మాండమైన ఒక విక్టరీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాడు తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా అధపాతాలని పోయేటట్టు ప్రజలు తీర్పుకోవడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఏ ప్రభుత్వానికి ఎంత చెంపకొట్టినట్టు ఎవరో కూడా ప్రజలు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్థాయిలో పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, ఏ స్థాయిలో ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారో. సుమారు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చిపెట్టి అందులో నువ్వే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యాజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరువాతరం ధర్నా చౌక్ నుండి సెక్రటేరియట్ వరకు తలపెట్టిన మహా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కారణమేమనగా గత 3 సంవత్సరాలుగా రియంబర్స్ విడుదల చేయకపోవడం వలన కళాశాల మేనేజ్మెంట్ స్టాఫ్కు జీతాలు చెల్లించలేక
మరియు భవనాల అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చుట్టూ చాలాసార్లు మేము గత సంవత్సరం నుండి తిరుగుతున్నాం. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మేము అక్టోబర్లో ఒక నిరసన వ్యక్తం చేసినప్పుడు త్వరలో ఇమ్మీడియట్గా పే చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్లో డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెట్టి డిసెంబర్ 20 నాడు చెల్లిస్తామని పర్టికులర్ డేట్ చెప్పారు. ఇప్పటివరకు డబ్బులు రాలేదు కాబట్టి కళాశాల మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ నిరసన ర్యాలీ ఏంది అంటే రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పీజీ కాలేజెస్ అన్నిటికీ బకాయిలు ఉన్న ఫీజులు అన్నింటినీ ఒకేసారి చెల్లించి వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ తొలగించాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తోడ్పడాలని కోరుతూ ఈ నిరసన ద్వారా ప్రభుత్వం దిగివచ్చి టోటల్ క్లియర్ చేయాలని మేము కోరుతున్నాం. లేని ఎడల ఒక వారం 10 రోజులు ప్రభుత్వాన్ని ప్రైవేట్ యాజమాన్యాలన్నీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మరి దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వ వైఖరిని వెంటనే ఖండించాలని చెప్పేసి మేమందరము మూకుమ్మడిగా యాజమాన్య మిత్రులు అందరం కూడా ఇవాళ నడుం బిగించి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి పరిశీలించండి, ఇవాళ విద్యనే ఒక ఆయుధంగా మనము సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఆయుధంగా ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి సమాజాన్ని మరి ఇవాళ ప్రభుత్వము 3-4 ఏళ్ల నుంచి కూడా మనకు ఫీజు రియంబర్స్మెంట్ని పెండింగ్లో పెట్టడం వల్ల విద్యార్థులను ఇబ్బంది పెట్టలేక యాజమాన్యాలని మేమే ఇబ్బంది పడతా అప్పుల పాలవుతా ఇవాళ ముందు వెనక్కి ఏమీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము రోడ్డు మీదకి వచ్చాము. మరి ఇలాంటి కష్టకాలాల్లో ఓ పత్రికలో వచ్చిన కథనాలపై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు కథనాలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయాల కోసం తన 6 ఎకరాలు సిటీలో ఉన్న భూమి అమ్ముకున్నారని, అవినీతి చేసి సంపాదించే స్థాయికి తాను దిగజారలేదన్నారు. తప్పుడు కథనాలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిజాయితీగా ఉన్నోడి మీద నీళ్లు చల్లితే ఊరుకోం. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఏ విధంగా తీసుకోవాలన్నది మాకు తెలుసు. ఏంది నేనేదో పత్రిక పెట్టుకున్నాను, నాకు ఇష్టమైనట్టు రాస్తాను, లేకపోతే నేనేదో చేస్తానంటే చూస్తూ ఊరుకోవడం కాదు. దొరకడం అండి, మేము ఈ పొజిషన్ రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. నరకం పిల్ల రోడ్ల మీద తిరిగి ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కూర్చుంటో సింపుల్గా నాకు ఒక పేపర్ పెట్టుకున్నాను, నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను, నోటుకు వచ్చినట్టుగా పేరుపోతే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాం అనుకుంటారా? ఏంటి మీ ఉద్దేశం? తప్పు చేస్తే నిలదీయండి, తప్పు చేస్తే ఎక్కడన్నా ఉంటే ప్రూఫ్ పెట్టండి, ఫేస్ టు ఫేస్ రమ్మనండి, అడగండి, తప్పు చేసిన మీద రాయండి, నిలదీయండి. అవసరమైతే మీకు ఆ రైట్ ఉంది. అసలు ఏ సంబంధం లేదు. ఎక్కడ పప్పంట ఆ దరిద్రం కూడా ఇవాళ వ్యవసాయం చేసుకుంటే ఆయన కట్టిందే. పార్టీ మారే ముందే దాన్ని నేను 20 అమ్మేసి బయటకు వచ్చా. అసలు పప్పులు ఎక్కడా నేను. మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న జరిగిన కృష్ణగౌడ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా ఏడుపాయలలో తాగిన మైకంలో కృష్ణగౌడ్పై 4 స్నేహితులు దాడి చేశారు. దాడిలో మృతి చెందిన కృష్ణగౌడ్ను ఆటోలో తీసుకువచ్చి బాలానగర్ పిఎస్ లిమిట్స్ లో పడేశారు. దర్యాప్తులో 4 నిందితులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఉదయం 7 గంటలకి మా బాలానగర్ పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం నర్సాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ అరౌండ్ ఏజ్ 35 to 40 years ఉంటుందని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా ఎస్హెచ్ఓ గారు స్టాఫ్ వెళ్ళి ఆ బాడీని పరిశీలించి ఆ బాడీని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయించడం జరిగింది. దాన్ని మర్డర్ కేసుగా మనం నమోదు చేయడం జరిగింది 302 కింద, ఓల్డ్ సెక్షన్ IPC కింద. సో దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళగా అతని పేరు కృష్ణగౌడ్ అనే అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతని వయసు 35 సంవత్సరాలని తెలిసింది. తర్వాత అతని డీటెయిల్స్ కూడా, అతని నివాసము, అతని ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వగా అతని భార్య మనకి ఒక వాట్సాప్ స్టేటస్ పంపడం జరిగింది. ఆవిడ ఇంట్లో లేదు మనం వెళ్ళినప్పుడు, కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి గడపడానికి వెళ్ళినాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం సాధిస్తాం.
ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదువు ఆపకూడదన్న మంత్రి సీతక్క. కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. బడ్జెట్పై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సెటైర్లు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతుంది. కనీస విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారన్న గాదర్ కిషోర్. ఆదివాసీలు వ్యాపారాల్లో రాణించేందుకు బ్యాంకులు సహకరించడం లేదు. బ్యాంకు రుణాల్లో వర్గీకరణ అవసరమన్న కేంద్ర మంత్రి చింతమనేని. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.